గాడ్ గ్రేస్. ఈ సాంగ్ ఇది దేవుడి నిర్ణయం అనే సాంగ్ ఆ మ్యారేజ్ అప్పుడు పాడినారు. సో ఇట్స్ రియలీ, ఎందుకంటే గాడ్ హ్యాడ్ డిజైనర్స్. నా ఒక మెంటాలిటీ వేరు, తన మెంటాలిటీ వేరు. సో బట్ ఐ థ్యాంక్ ద లార్డ్. ఇది దేవుడి నిర్ణయం, మనుషులకు అసాధ్యం. నిజంగా మనుషులకి ఇది అసాధ్యము, మన దేవుడి నిర్ణయం. కాబట్టి మా ఇద్దరిని జతపరిచి 9 years కంప్లీట్ 10 years జర్నీలో ఇంత ఫ్రూట్స్ ఇవన్నీ మీరు అందరు ఉన్నారంటే దిస్ షోస్ దట్ హౌ గాడ్ బ్లెస్డ్ us అండ్ హౌ వీ ఆర్. మా రిలేషన్షిప్ మంచి లేకపోతే వీ షుడ్ నాట్ డూ ద మినిస్ట్రీ, రైట్? మినిస్ట్రీ మంచి చేయాలంటే మ్యారేజ్ రిలేషన్షిప్ మంచిగా ఉండాలి. సో దేవుడు నాకు నేర్పించిందంటే బైబిల్లో కూడా మనం చదివితే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, చదవకపోతే రాదు. సో లవ్ వేరు, దాసత్వం వేరు. లవ్ దేవుని ప్రేమ చూపించడం వేరు, ఒకరికి బానిసత్వంగా ఉండడము వేరు. సో గాడ్ టోల్డ్ మీ టు లవ్ బికాస్ క్రైస్ట్ లవ్డ్ us. సో ఫస్ట్ మీరు ఆదికాండం చూసినట్లయితే దేవుడు మానవుని సృష్టించినాడు, నరుని సృష్టించినాక ఎవరిని సృష్టించినాడు? నరుని నుంచి స్త్రీని సృష్టించినాడు. సో కాబట్టి దేవుడు అన్నీ కూడా ఎవరిలో ఊదాడు? నరునిలోకి. సో నరుడు, మ్యాన్ షుడ్ లీడ్ ద ఫ్యామిలీ. సో అందుకనే దేవుని స్వభావం మనకు ఉండాలి, పురుషులకు. సో గాడ్ సెడ్, నేను నిన్ను ఏ విధంగా ప్రేమించానో, సంఘం ఏ విధంగా ప్రేమిస్తారో క్రీస్తుని, ఆ విధంగా ఐ హావ్ టు లవ్ మై వైఫ్. సో అదేవిధంగా స్త్రీ పురుషులందరూ, బాయ్స్ అందరూ వీ హ్యావ్ టు లెర్న్ దాట్ వీ హ్యావ్ టు లవ్ వేరు, దాసత్వం వేరు. కొంగు చాటున భర్త వేరు, దేవుడి ప్రేమ చూపించడము వేరు. సో లవ్ ఈజ్ మస్ట్. లవ్ ఉంటే ఇట్ షోస్ దట్ ఇస్ అ క్రైస్ట్ ఫ్యామిలీ. సో నాకు నా భార్య ఫస్ట్ నేను పెళ్లి చేసుకున్నాక నేనేమో అంత తిరిగేటోని, దేశాలు తిరిగేటోని, ఊర్లు తిరిగేటోని. నాకు ఓపిక అంటే దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడి కోసం ఐ సాక్రిఫైస్ మై లైఫ్. సో ఐ డూ వాట్ ఎవర్ గాడ్ టెల్స్ మీ. బట్ మై వైఫ్ ఈజ్ నాట్ లైక్ దట్. షీ డిడ్ంట్ బైబిల్ ట్రైనింగ్ చేయలేదు, వాళ్ళ అమ్మ నాన్న పాస్టర్లు కాదు. ఓకే, నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ తను పెరగలేదు. బట్ యు నో గాడ్ హ్యాస్ జాయిన్డ్ us. తనకు కూడా ఆ హార్ట్ ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాను. అండ్ షీ బేడ్ మీ అ లాట్. ఎందుకంటే నాకేమో ఫాస్ట్ ఎక్కువ, తనకు స్లో. అన్నీ టక్క చేస్తాను, షీ కాంట్ డూ ఇట్. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో అంటే నేను వెళ్ళి కార్ కూర్చొని కార్ తీసేసరికి కూడా షీ కాంట్ కమ్. నేనంటే నువ్వు వెళ్ళక ముందే కార్లో కూర్చుంటా అంట. తను డోర్ లాక్ వేసిపోయేసరికి నేను పోయి కార్లో కూర్చుంటా అంటే అంత ఫాస్ట్. షీ ఈజ్ నాట్ లైక్ దాట్. బట్ ఐ థ్యాంక్ ద లార్డ్ ఫర్ గివింగ్ గుడ్ వైఫ్ హూ బేర్స్ మీ అండ్ హూ రియల్లీ వాక్ విత్ మీ. ఒక టెస్టిమెంట్ ఏంటంటే, మ్యారేజ్ అయినాక నేను ఎక్కడో వెళ్ళాలనుకున్నా, బట్ షీ కాంట్ ట్రావెల్. బట్ యు నో వాట్, మేము బీదర్కి వెళ్ళాం. మ్యారేజ్ అయిన ఫస్ట్ మ్యారేజ్ అయిన ఫ్యూ డేస్కే ఒక అంకుల్ చనిపోయినాడు. అంకుల్ ఫ్యూనరల్కి కొత్త పెళ్ళి అయినప్పుడు నైట్ తీసుకెళ్ళిపోయినా తనని. నైట్ తీసుకెళ్తే కార్కి లైట్స్ లేవు. నైట్ 12:30 in the night జర్నీ మాది. 3 days, జస్ట్ 12, 13, 15th అనుకుంటా. యా. సో వి వెంట్ టు ముచ్చింత మహేశ్వరం. ఆ టైం కూడా షీ కేమ్ విత్ మీ. భయం తనకు. తను ఎందుకు ఒకటే కూతురు కదా, బాగా ప్యాంపరింగ్ ఎక్కువ, ప్రొటెక్షన్ ఎక్కువ. నైట్ టైం ఎప్పుడు తిరిగి కట్టుకుంటుండే 10, 11 లాస్ట్, అది ఓన్లీ మీటింగ్స్కి. బట్ నాతో ఊరికి వచ్చింది, ఆ ఫ్యూనరల్ దగ్గర కూర్చున్నాం. మళ్ళీ మార్నింగ్ ఇంటికి వచ్చేసి 5 అయింది. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఐ థ్యాంక్ ద లార్డ్ ఫర్ హర్ అండ్ షీ హ్యాస్ అ గుడ్ హార్ట్ టు కంపెనీ విత్ మీ. ఆ తర్వాత బీదర్కి వెళ్ళాం ఒక సండే. బీదర్కి వెళ్తే ఆడ ఫుల్ ప్రేయర్ చేస్తుంటే అక్కడ బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్స్ అంతా పడిపోవడం ఇవ్వకు భయం. బట్ ఈవెన్ దెన్ షీ కేమ్ విత్ మీ, షీ స్టూడ్ విత్ మీ. ఆ నైట్ ఎప్పుడు తిన్నదో నాకు తెలియదు కానీ నైట్ 2 o'clock షీ హ్యాడ్ డిన్నర్. నైట్ 2 o'clock నాతో పాటు మటన్ తినింది, రా హాఫ్ కుక్ మటన్. నాతో పాటు షీ ఏట్ విత్ మీ హాఫ్ కుక్ మటన్, అందరు ఊరోళ్ళు. అండ్ దారి ఇంటికి వస్తుంటే కొన్ని దగ్గర వీ ఆర్ అబౌట్ టు ఫాల్ ఇన్ ద పిట్. అటువంటి రాత్రుల్లో కూడా షీ అకంపెయిన్డ్ విత్ మీ, రైట్? భయం. బట్ యు నో ఐ థ్యాంక్ ద లార్డ్. అండ్ మంచి హార్ట్ ఉంది తనకు. ఎందుకంటే ఇట్స్ నాట్ లవ్ ఆన్ మీ, ఇట్స్ లవ్ ఆన్ గాడ్. సో దేవుని మీద ఇద్దరు ప్రేమలు ఎవరి మీద ఉండాలా? దేవుడు ఉండాలి. ఫ్యామిలీలో ఏ విధంగా ఉండాలంటే క్రైస్ట్ షుడ్ బి సెంటర్డ్. సో దట్ లవ్ ఫ్రమ్ హర్ షుడ్ గోస్ టు గాడ్ అండ్ కమ్స్ టు మీ. మై లవ్ షుడ్ గో టు గాడ్ అండ్ కమ్ టు హర్. సో సర్కిల్ ఇది ఉంటే ఏమవుతుందంటే బాండింగ్ ఉంటుంది. సో ఆ బాండింగ్ వల్ల యూఆర్ ఏబుల్ టు సస్టైన్. వస్తుంటే ఈ తప్పడదాలు, మిస్అండర్స్టాండింగ్ వచ్చినా ఐ పాపప్ గాలి, యూనో ఇట్ ఇస్ నాట్ పాప్. ఎందుకంటే వెన్ షీ రైజ్ అప్ the man should control. ఎంత అయినా సరే మ్యాన్, బికాస్ క్రైస్ట్ సఫర్డ్ ఫర్ us.
మనం ఎంత చేసినా క్రైస్ట్ ఏం చేసినాడు, హీ సఫర్. సో ఆ విధంగా షీ స్టూడ్ విత్ మీ. మా ఫ్యామిలీ చూస్తే వీఆర్ జాయింట్ ఫ్యామిలీ. అండ్ నేను ఒకటే చెప్పిన, నీకు ఒక అత్త కాదు, యూ హ్యావ్ 6 అత్తాస్. ఎంతమంది? 6 మంది అత్తలు అని చెప్పిన. ఎందుకంటే ఐ వాజ్ బాటమ్ జాయింట్ ఫ్యామిలీ. మా అత్త, మా చిన్నమ్మళ్ళు, పెద్దమందరూ నన్ను చూసుకున్నారు కొడుకులా. నాకు అన్నీ ఇచ్చినారు, అన్ని పోషించి. ఇప్పుడు కూడా మా పెద్దమ్మ ఇంట్లో ఉంటాను. సో కాబట్టి అందరిని చూసుకో అంటే షీ లుక్ ఫర్ ఎవ్రీ వన్. అందరిని భరించింది, అందరిని చూసుకుంది. ఎక్కువ సేవ చేయలేక పెనకం వీఆర్ నాట్ దేర్, బట్ వచ్చినప్పుడు షీస్ టు డూ ఇట్. ఇట్స్ వెరీ హార్డ్. ఒక్క ఫ్యామిలీ, ఒక్కటే మదర్, ఒక్కటే ఫాదర్లో అప్పుడప్పుడు వాళ్ళ మమ్మ ఇంటికి పోయేది, కానీ ఓన్లీ వన్ చైల్డ్, బట్ షీఈస్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్. అండ్ ఆ తర్వాత మినిస్ట్రీ కూడా హర్టింగ్స్ ఇవన్నీ చేయడం, సింగింగ్, తర్వాత ఫోన్ ఇవన్నీ చేయడం కూడా ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. నాకు రాదు. ఐఎమ్ నాట్ గ్యాజెట్ ఫ్రీ. నేను గ్యాజెట్స్ అమ్మినా కానీ, రిపేర్ చేసినా కానీ, ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఐ కాంట్ డూ ఇట్. I can't ever do anything. But God has given good life partner who's helping me in all areas. So manchi life partner ga unnanduku I appreciate, and Jesus bless you, and thank the Lord for it. And may you all andaru kuda manchi age lo unnaru. 5-10 years you may down the road you may get married and be a Christ role model couple. Okay, and show Christ love in your family. Ministry is that. Ministry should start from your family. So కాబట్టి మీ ఫ్యామిలీ ఆ విధంగా చూడండి, దేవునికి అప్పగించండి, అండ్ బీ బ్లెస్డ్. దాసత్వం కావచ్చు. చూడండి, ఎవరైనా ఎప్పుడైనా సరే భార్యకు భర్త సేవ చేస్తాం అనుకోండి, ఈ భర్త భార్య కొంగులా అనుకోద్దండి. See, love is different. So woman should not rule husband should rule woman. That should be there in the Christian life. అప్పుడే బ్లెస్సింగ్స్ వస్తాయి, దీవెనలు ఉంటాయి, వేరే వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు, దేవుని పరిచర్య బాగా విస్తరిస్తుంది. ఓకే, సో జీసస్ బ్లెస్ యు ఆల్. అప్రిషియేట్. అండ్ మీరందరూ కూడా ఇంతగా చేస్తున్నారు. ఐ డోంట్ నో దాట్. ఏదో స్మాల్ అనుకున్నా. గాడ్ విల్ టెల్ మీ థింగ్స్. బడ్జెట్ కాల్ చేసినప్పుడు ఐ జస్ట్ సెన్స్ అన్నా మీరు రావట్లేదు. Sense God, always not to be the right sensing part. So I was able to catch that amata. Immediately I said, okay, come little boys under road. Then I came to know how immediately budget call, how he knows that. Okay, right. Then I saw all good andaru vastunaru. See, God has given me, I mean, దేవుడిలో ఉంటే we know everything. దేవుడిలో ఉంటే ఏమొస్తుంది తెలుసా? జయరామ్ కూడా తెలుస్తుంది. స్పిరిట్ ఆఫ్ గాడ్ లీడ్ us, right? సో ఆ విధంగా ఐ వాజ్ ఏబుల్ టు సెన్స్, అండ్ ఐ టోల్డ్ హర్ ఓకే. అండ్ దేవుడు మంచి స్ట్రెంత్ ఇచ్చాడు. అండ్ తను కూడా నో అని చెప్పకుండా, బెడ్ కత్తుకోకుండా వచ్చినందుకు జీసస్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ అందరిని సంతోషం, యూ మేడ్ హ్యాపీ, మేడ్ దిస్ డే హ్యాపీ ఇన్ దిస్ టైమ్. అండ్ నైస్ డెకరేషన్, ఐ లైక్ దిస్. నాకు లైఫ్ అంటే చాలా ఇష్టం ఇట్లా రాలని ఒక షూటింగ్ చేయాలనుకున్నాను. బట్ ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ గుడ్ హార్ట్. అండ్ యువర్ డెకరేషన్ ఎవరు చేసి యువర్ డెకరేటర్ సార్ అందరా? గుడ్. Nice. Thank you all. Yeah, go ahead.